హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేస్ అనుపతి. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ అయితే మేము వీకెండ్ అండ్ మమ్మీ హెల్త్ కూడా చాలా బెటర్ అయింది. చూసారా ఎంత కూల్ గా కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాం. సో బేసికలీ బయటకు వెళ్తున్నాము. ఊరికే యూనిట్ లోకి వెళ్దామని అనుకుంటే పక్కన ఐకియా కూడా ఉంది. సో రెండు చూసుకొని వద్దామని చెప్పేసి ఇప్పుడు మెట్రోలో వెళ్తున్నాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ బంగారాజు. ఇలా పబ్లిక్ లో వ్లాగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను నర్వస్ గా ఫీల్ అవుతున్నాను. టికెట్స్ అయితే నేను ఆన్లైన్ లోనే తీసేసుకున్నాను, వాట్సాప్ లో ఈజీగా. ఇంతకు ముందు కాయిన్స్ తీసుకుంటే ఒకసారి పోయి అసలు నిజంగా చాలా టెన్షన్ పడ్డాము. దానికి పెనాల్టీకి మళ్ళీ 100 వేస్తారంట. పేపర్ కాదు, కాయిన్స్ ఇక్కడ. సో ఆ తలకాయ నొప్పి మనకి ఎందుకు అని చెప్పేసి నేను వాట్సాప్ లో అయితే తీసుకున్నాను అనమాట. మేము ఉండేది హుడీలో ఎక్కి నాగసంద్రాలో దిగాలి. నాగసంద్రాలో దిగాలంటే సో ఏం చెప్తున్నానంటే, నాగసంద్ర వెళ్ళాలంటే మెజెస్టిక్ లో దిగి లైన్ మారి నాగసంద్రాకు దిగి అక్కడ ఒక 100 మీటర్స్ నడవాలి అంతే. మెట్రో దిగిన వెంటనే ఫస్ట్ ఐకియాకి వెళ్తున్నాము. మెయిన్లీ వార్డ్రోబ్ ఆర్గనైజర్స్ ఏమైనా దొరుకుతాయేమో, ఎప్పుడు చూడలేదని కూడా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఐకియా. అది మీకు చెప్పానో లేదో నేను. టిల్లులో గులాబ్ జామున్ కాదు, రసగుల్లాను, రసమలయ కాదురా, మిల్క్ మేడ్ ఏదో కండెన్స్డ్ మిల్క్. అదేందో స్వీట్ లాగా చేశారు. అదే బ్రెడ్ తో చేస్తారే, బ్రెడ్ టమాటా అట్లా చేశారు. దానిలోనే బూస్ట్ కూడా వేసారంట. నాకేం తీపి ఎక్కువ అనిపించింది. అయినా నేను నాకు కొంచెమే ఇచ్చింది. ఆ కొంచెం తిని పొద్దుగు. ఆల్మోస్ట్ 1.5-2 months తర్వాత మేము బయటికి వెళ్ళాము. ఆ రోజు కూడా ఎందుకు బయటికి వెళ్ళామా అనుకున్నాం తెలుసా? మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంకో వీడియోలో నేను మీకు రీజన్ చెప్తాను అని లాస్ట్ వీడియోలో చెప్పాను. యాక్చువల్లీ ఏమైందంటే, మమ్మీ ఎవ్రీ 2 monthsకి గుంటూరు వెళ్తుంది అనమాట. గుంటూరు వెళ్ళొచ్చినాక ఈసారి బాగా సిక్ అయిపోయింది. ఎందుకో ఏంటో అస్సలు ఏం అర్థం కాలే. ఒక 1-2 weeks ఉన్నట్టుండిగా నీరసం అయిపోయేది. అసలు ఎంత బాధపడిందో అమ్మ మాత్రం. ఇంకేం చేయాలో అర్థం కాక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ అయితే చేపించాను. అది చేపించినాక తెలిసింది అమ్మ సోడియం లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువైపోయింది అనమాట. ఎంత తక్కువైపోయిందంటే, ఇంకా కొంచెం తక్కువైతే ఐసీలో పెడతామని చెప్పేసి అన్నారు డాక్టర్స్. అంత దారుణమైన లో అయిపోయింది. ఏంటంటే కాస్త తినడం ఒక అర్ధగంట లేట్ అయింది అనుకో, అది కూడా ఏదంటే అది కాదు, ఫుడ్ ఖచ్చితంగా రైసే పడాలన్నమాట. అది ఒక్క 5-10 minutes లేట్ అయిపోయినా కూడా వెంటనే ఫుల్ లో అయిపోతుంది, బాడీ అంతా చల్లగా అయిపోతుంది. స్టేషన్ అనుకున్నాం, వచ్చేసాం. నాగసంద్ర దాకా వచ్చేసాం. సూర్యుడు నా మీద కరుణిస్తున్నాడు. దానికి సొల్యూషన్ ఏం లేదు, మంచిగా హెల్దీగా కడుపు నిండా పుష్టిగా తినడమే. అప్పుడే సోడియం లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడైతే అమ్మ చాలా బెటర్ అయ్యింది. నిజంగా ఏసయ్య బాగా స్వస్థపరిచినాడు అమ్మని. మెట్రో దగ్గరికి ఐకియాకి పక్కనే ఆనుకొని ఉంది, వెళ్ళడమే. సో అది అమ్మ హెల్త్ అప్డేట్. ఇప్పుడైతే ఐకియా వ్లాగ్ చూసేయండి. పట్టిందా మెట్రోలో, హెడ్డేక్ గా ఉంది నాకైతే. ముందు ఏదో ఒకటి తినాల. మంచిగా ఎండ పడుతుంది. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లైఫ్ లో ఫస్ట్ టైం ఐకియాకి వస్తున్నా. ముందు ఆకలి వేస్తుంది. ఇక్కడ ఫుడ్ కాదు అటు అనుకుంటా, అడగాలి. చాలా పెద్ద లైనే ఉంది. ఆకలి వేస్తుంది, అందుకే ముందు ఫుడ్ తిన.
ఐస్ క్రీమ్, వెజ్ లోడెడ్ హాట్ డాగ్, వనీలా సాఫ్టీ, హాట్ కాఫీ. తిను. కాఫీ ఎక్కడ? మెషిన్ లో తీసుకున్నా, బాగుంది, క్రీమీగా. నొరగే ఎలా ఉంది చీజ్ కేక్? బాగుంది. ఏమా చీజ్ కేక్ ఎలా నచ్చింది? బాగుంది, చాలా బాగుంది. పూరి ఇచ్చదా అన్నిటికంటే? మళ్ళీ తింటావా? ఇప్పుడా మళ్ళా ఐస్ క్రీమ్ ఎలా ఉంది? పొట్ట నిండా తిన్నాము, ఎలా ఉంటాయో చూడాలి. రెస్ట్ రూమ్ ఏమైనా బాల్ మా అమ్మకి చెప్పాను, టాయిలెట్ రెస్ట్ రూమ్ బాల్లా అమ్మా. ఏ జుట్టు ఉప్పు తీస్తే సరిగ్గా అనుకో, ఉప్పు తీసింది అనేది. బాగుందా? ఎస్. మేము ఐకియాకి వెళ్ళినాక మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే షోరూంలోకి వెళ్ళడము. షోరూమ్ అని ఉంటుంది, ఇంకోటేమో డైరెక్ట్గా ప్రోడక్ట్స్ డిస్ప్లే ఉంటుంది. మాకు తెలియక మేము షోరూంలోకి వెళ్ళిపోయామన్నమాట. ఒకసారి ఎంటర్ అయితే మొత్తం చూసినాకే బయటికి రాగలము, లేకపోతే బయటికి రావడం అంత ఈజీగా ఉండదు అక్కడ. సో మనకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఓపిక ఉన్నా లేకపోయినా చూడాల్సిందే ఆ షోరూంలో. కాబట్టి అదొకటి మైండ్ చేసుకొని వెళ్ళండి. ఊరికలా ఎక్స్ప్లోర్ చేద్దాము, చూసుకుందాము అనుకుంటే వెళ్ళండి. ఐ మీన్ షోరూమ్, ఎందుకంటే మీకు ఒకవేళ హౌస్ ప్లానింగ్ చేసుకుంటున్నా కూడా ఇల్లు ఎలా సెట్ చేసుకోవాలి, ఎక్కడ డెకోర్ పెట్టించుకోవచ్చు, లేకపోతే వార్డ్రోబ్ ఎలా పెట్టించుకోవచ్చు. మెయిన్లీ అయితే అక్కడ కిచెన్ ఎంత బాగా నచ్చిందో, చాలా బాగా చేశారు. ఇంకా మిగతా బెడ్రూమ్స్ అన్ని కూడా సెటప్స్ ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న రూమ్స్ కి, పెద్ద పెద్ద రూమ్స్ కి అలా డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. వార్డ్రోబ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. నన్ను అడిగితే ఐ వుడ్ నాట్ రికమెండ్ వార్డ్రోబ్స్ ఫ్రమ్ ఐకియా. నాకు అంత వర్త్ ఇట్ అనిపించలేదు. వాళ్ళు పెట్టిన కాస్ట్ కి లైక్ 40,000, 50,000, 70,000 అట్లున్నాయి అనమాట. సెట్స్ అట్లాంటివి ఉన్నాయి కదా. మనము అదే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెలిసిన కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి అవి చేపించుకుంటే మనకి ఇంకా మంచిగా వస్తాయి. తెలిసిన కార్పెంటర్, కాకపోతే మనం తిరగాలి, చూసుకోవాలి, చెక్ అవన్నీ మనము సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి దానికి కొంచెము ఎఫర్ట్ టేకింగ్, బట్ దాని వల్ల మీకు కాస్త కాస్ట్ అయితే చాలా డిఫరెన్స్ వస్తుంది. సో నేను రికమెండ్ చేసేది అయితే అది. అండ్ డెకార్ కానీ, కిచెన్ వేర్ కానీ, కుక్ వేర్ కానీ నిజంగా ఎంత బాగున్నాయో. మా మమ్మీ అయితే వార్డ్రోబ్ స్లైడింగ్ డోర్స్ అబ్బాయి ఇవా అని చెప్పేసి అమ్మకి కూడా భలే నచ్చింది. బేసిక్ గా నాకు కూడా నచ్చినాయి అనమాట. సో ఇదైతే ఎంత ప్రీమియం బాగుందో. ఇది వన్ ఆఫ్ ద ప్రీమియం వార్డ్రోబ్ ఫర్ దెమ్, ఐ మీన్ ఇన్ దెమ్. ఇది చూసారా 77,000 ఉందంట. ఇదైతే ఇంకా దారుణంగా ఉంది. సో బేసిక్ గా మనకు నచ్చినట్టు మనకు నచ్చినట్టు కావాల్సిన మెజర్మెంట్స్ లో నాకు తెలిసి ఈ మిర్రర్స్ కూడా వర్త్ ఇట్ కాదు, బయట తీసుకోవడమే బెస్ట్. చూస్తున్నాను, ఐ వాంట్ 1 ఫుల్ మిర్రర్.
ఎప్పుడు మొత్తం బాగానే వస్తున్నానులే కానీ 4,000 is too much. బేసిక్ గా జరిగింది అయితే అది ఐకే చూడడానికి బాగుంటది. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఒక 20 minutes లో మొత్తం కానిచ్చేయండి, లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది మీకు. కానిచ్చేసి కింద వెళ్ళండి, చూసుకొని నచ్చిందో అది ఫోటో తీసుకోండి. మీరు కిందకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద లెహెంగాస్ శారీస్ ఉంటాయి కదా, వాటి కోసం అక్కడ అన్నమాట, వెతుక్కోకుండా మళ్ళీ పైకి కిందకి తిరగకుండా. ఎవరో మొత్తానికి ఫోన్ మర్చిపోయారు, పట్టుకున్నాం మనం, మళ్ళీ వస్తే ఇవ్వచ్చు. నేను వచ్చి కూర్చుంటుంటే మా అమ్మ లేచిపోయింది. బుడ్డ బాత్రూమ్ ఎంత బాగుందో అసలు, ఎంత క్యూట్ గా పెడతారు. ఎలా ఉందమ్మా? ఏడా నిద్రపోతావా? చూడండి అసలు ఎంత దుమ్ము ఉందో. మై గాడ్, పడుకున్నాడు మంచిగా. ఏంది ప్రతి బెడ్ మీద పడుకొని టెస్ట్ చేస్తున్నావా? ఎలా ఉందా? దానికన్నానా కొంచెం అలానే ఉంటుంది. బేసికల్లీ ప్రింట్ క్యూట్ గా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న లాంటిది అలాంటిది. ఎక్కడ తీసినావు? 1678 దాదాపు. ఐ మీన్ ఆల్మోస్ట్ ప్యాంటలూన్స్ వాటి కాస్టే. అదిగో పైన ఓపెన్ చేసి ఉన్నాయి చూడు, అయ్యే ఎండ్స్ చాలా క్యూట్ ఉంటాయి. ఇట్స్ లైక్ రియలీ నైస్. పెద్దది మెత్తగుందా? కవర్ అట్టుంది, పిల్లో కవర్. అది కాదు, బెడ్షీట్ 500, పిల్లో కవర్ అంత ఉండదు. అన్ని క్యూట్, ఎంత క్యూట్ గా ఉంటాయో. section like walking. నా ఛానల్లో లేదు ఇది, నీ ఛానల్లో ఉంది. ఇది నా ఛానల్లో లేదు, యూట్యూబ్ ఛానల్. నీ ఛానల్లో ఉంది. ఎప్పుడు నువ్వే కనిపిస్తావు, నేను కనిపించను. చెక్ అబౌట్ విత్ లిడ్స్. చాలా 99. ఇంట్లో ఉన్నాయిగా. అమ్మ నువ్వు వస్తే వెళ్తాను. అమ్మ తల్లి నువ్వు వస్తే నువ్వు చిన్నగా నడుస్తుంది. ఇందా నుంచి అదే అంటున్నావు. తిరగట్లే, వేరే వేరే దాంట్లోకి వస్తున్నాంలే కానీ ఎంట్రీ ఎటు ఎగ్జిట్ అవ్వడం అర్థం కావట్లేదు. లేకపోతే ఎంత దూరం వచ్చి వేస్ట్. యూనిక్ లో అంటే మాల్ ఉన్నాయి. ఆ షోరూమ్ లో వెళ్తే అంతే, ఏదో వెళ్తున్నాము ఏదో వస్తున్నాము. ఏంటి మళ్ళా చెప్పు. నా పొట్టలో రైస్ పడితే తప్ప శాంతిల్స్ అన్నం పురుగు అలా చేస్తున్నా నన్ను. దిస్ ఈజ్ ఎడిటింగ్ మీ. ఆ రోజు ఏమైందంటే డైరెక్ట్ గా లాస్ట్ క్లిప్ తినడం చూపించాను కదా, దానికి ముందు మేము మెట్రోలోనే ఉన్నప్పుడు ఛాన్సేపు ఆలోచించాము డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాలా లేకపోతే యూనిక్ లో కోసం దిగాలా అని చెప్పేసి. యూనిక్ లో దగ్గర దిగాము, ఎందుకంటే అప్పటికే
నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన అన్నం మేము వెళ్ళేటప్పుడే అమ్మ తినేసింది అనమాట. ఇంకా మళ్ళా అక్కడ తిన్నది కూడా అమ్మకి అది ఫుడ్ లెక్క కాదు, అదే ఏదో తింటే తిన్నాం అన్నట్టే గానీ ఇంకా అది ఫుడ్ లెక్కనే కాదనమాట. మళ్ళీ అన్నం పడాలి, అమ్మ బాడీ మళ్ళీ చల్లగా అయిపోవడం స్టార్ట్ అయిందనమాట. అంటే తన సోడియం లెవెల్స్ పడిపోతున్నాయి అని అర్థం అనమాట. ఇంకా అక్కడ ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళేదాకా ఉంటే ఇంకా చాలా లో అయిపోతుంది అని చెప్పేసి ఆ మాల్ దగ్గర దిగి ముందు ఫుడ్ కోర్ట్ కి వెళ్ళి తిన్నామన్నమాట. యూనిక్ లోకి అసలు బేసిక్ గా ఎందుకు వెళ్దాం అనుకున్నానంటే వింటర్ వస్తుంది, బెంగళూరులో చలి ఎక్కువ ఉంటది, మాకు అలవాటు లేదు కదా చలి, తట్టుకోలేమో అని చెప్పేసి మాకు స్వెటర్స్ ఎప్పుడు మా చిన్నప్పుడు ఉన్నాయి అనమాట. ఇంకా తర్వాత ఎప్పుడు కొనలేదు, ఎందుకంటే గుంటూరులో ఎప్పుడు అంత చలి ఉండదు స్వెటర్లు వేసుకునే అంత చలి. అందుకే సరే ఒక స్వెటర్ చూద్దాం మంచి క్వాలిటీ ఉంటాయి కదా అని చెప్పేసి అదే అంటుందమ్మ. అక్కడ గుంటూరులో ఉన్నప్పుడైతే వింటర్ లో కూడా ఏసీ వేసుకునే వాళ్ళం అనమాట. అసలు అంత చలి ఉండదు అనమాట, మాకు వేడిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడే ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది. నైట్ బయటకు వెళ్తేనే నాకు వణుకు వస్తుంది అసలు. నేను నైట్ 12 దాటినాక అలా వాటర్ తేయడానికి వెళ్ళాను, వణికి పోయాను వచ్చేటప్పటికి నేను. ఇంకా సో బేసిక్ గా ఇక్కడ చలి ఎక్కువ కదా, ఇంకా అందుకని చెప్పేసి ఆ స్వెటర్ కోసం అని చెప్పేసి అంత దూరం ప్లాన్ చేసాం. యూనిక్ లో ఒక్క స్టోరీ ఉంది బెంగళూరు మొత్తంలో, ఒకసారి చూసి తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను. ఆల్మోస్ట్ అది 2200 2400 ట్రై చేశాను. అమ్మ అంత కాస్ట్ వద్దు, అక్కర్లేదు, నేను గుంటూరులో తీసుకుంటాను అని చెప్పేసి ఖరాఖండిగా వద్దని చెప్పేసింది. బేసిక్ గా తిన్నాక యూనిక్ లోకి వెళ్ళి 5 minutes కూడా లేము యూనిక్ లో, నాకు తెలిసినంత వరకు. నేను చూసిన ఆ స్వెటర్ ట్రై చేసింది, బాగుంది, వార్మ్ గా ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. బట్ యూనిక్ లో తెలిసిందే కదా కాస్ట్ ఎక్కువ ఉంటది అని చెప్పేసి ఇంకా అమ్మ వద్దు అని చెప్పేసింది అనమాట. ఇంకా అప్పటికే తను లో అయిపోతుంది, ఇంకా అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకు, తినేసింది. తిన్నాక ఇంకా మిగిలింది కూడా ఆ ఫుడ్ మళ్ళీ పట్టుకొని ఉన్నాను. మళ్ళీ వెళ్ళి ఎక్కేసరికి మళ్ళీ చల్లగా అవుతుంది బాడీ. నాకైతే భయం వేస్తుంది, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లాలా అని చెప్పేసి. మళ్ళీ దారిలో తినింది అనమాట. తన్ని చూసిన వెంటనే మెట్రో ఫుల్ రష్ ఉంది అసలు. బెంగళూరులో నువ్వు ఎటు నుంచి ఎటు వెళ్ళినా ట్రాఫిక్ అంతే ఉంటుంది, మెట్రో అంతే ఉంటుంది, ఎంత రష్ ఉంటుందో అనమాట. సో అమ్మని చూసిన వెంటనే పాపం వాళ్ళు వేసి అమ్మకి ప్లేస్ ఇచ్చి తను కూర్చొని ఇచ్చారు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నన్ను కూడా మళ్ళీ నాకు కూడా ప్లేస్ ఇచ్చారనమాట. పక్కనే కూర్చొని ఉన్నాను. ఇంకా తీసుకున్న ఫ్రైడ్ రైస్ ఇంకా ఉందని చెప్పేసి మమ్మీ తినింది, మళ్ళీ చల్లగా అవుతుందని చెప్పేసి. మళ్ళీ చల్లగా అవుతుందని బాడీ తినేసింది అనమాట. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 అయిందనమాట. సో ఇంటికి వచ్చి బజ్జిన్నాము, అందుకే వీడియో ఎండ్ చేయలేదు. నేను ఆ ఇదిలో ఉన్నాను. అమ్మ అయిపోయింది. చూడండి గైస్, నేను ఈడ మీతో మాట్లాడుతుండే ఈడ అంట్ల సర్దుతుంది. మా అంట్ల కాదు, నువ్వు సూప్ పెట్టమన్నావుగా, సూప్ పెట్టి కప్పుల కోసం. ఈ వ్లాగ్ బేసిక్ గా 2 weeks బ్యాక్ది. నేను ఇప్పుడు తీసిన వ్లాగ్ 2 weeks బ్యాక్ది. ఇప్పుడు మళ్ళీ అమ్మో ఎంత ఎనర్జెటిక్ గా అయిపోయింది. ఇంట్లో చక్రాలు చేసింది మనిషి. చక్రాలు అంటే అదే కారపూస చేసింది మా అమ్మ. ఎప్పుడు మొన్న చేసింది. కాస్త ఓపిక వస్తే ఎందుకు వినరు వీళ్ళు, మన మాటలు ఎందుకు వినరో నాకేం అర్థం కాదు. సో ఇప్పుడు దీనికి అవుట్రో లేదు, కాస్త డీటెయిల్ గా చేద్దామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడైతే అమ్మ బాగుంది. అమ్మ ఈ డ్రామా ఎలా ఉంది నీకు? చాలా బాగుంది బంగారాలు. మీరందరూ నా కోసం ప్రార్థన చేశారు. అందరికి చాలా 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 నాకులేదు ముద్దు. నేను ఎంత జెలసీ ఫీల్ అవుతాను తెలుసా ప్రతి చిన్నదానికి. ఐఎమ్ ఏ జెలసీ కిడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఎందుకంటే ఇంట్లో ప్రేమంతా వాడికే చూపించేవాళ్ళు, నన్ను అసలు ప్రేమించే వాళ్ళే కాదు. ఇద్దరికి సో అది జరిగిందనమాట. ఈ వ్లాగ్ ఎలా ఉంది, ఇంకెప్పుడైనా వీకెండ్ వ్లాగ్ చేయాలా? నాకు అర్థమైంది మీరు ఆఫీస్ వ్లాగ్స్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు కాస్త మంచి సిచ్యువేషన్ చూసుకొని చేస్తాను ఆఫీస్లో కూడా వ్లాగ్. అయినా మా ఫ్రెండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. సో ప్లీజ్ స్టే ట్యూన్, చేస్తాను వీడియోలు, ఏమనుకోమాకండి. గ్యాప్ ఇస్తున్నాను, టైం దొరకట్లేదు, బేసిక్గా నాకు ఓపిక ఉండట్లేదు. ఈ 1 monthగా అమ్మ ఎంత ట్రైన్ అయిందో నేను దానిలో ఒక
30% డ్రైన్ అయ్యాను. ఆమెకున్నంత శక్తి మనకు లేదు కాబట్టి ఆ కొంచానికి మనం వీక్ అయిపోతున్నాం అనమాట. సో అది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆల్రెడీ గివ్ అవే చెప్పిన వాళ్ళకి ఆల్రెడీ అందరికీ షిప్ చేస్తాను. నాకు తెలిసి అందరికీ రిసీవ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవ్వకపోతే ఇంకో 1-2 డేస్లో వచ్చేస్తుంది మీకు. మండే షిప్ చేశాను నేను. మండే అంటే ఎప్పుడు, నవంబర్ 10th షిప్ చేశాను. నాకు తెలిసి రేపు ఎల్లుండి లోపల. ఒకవేళ మీకు ఇంకా రాకపోతే చెప్తున్నాను, వచ్చేస్తుంది అనమాట. సో మీరు కనుక కొత్తగా నా ఫేస్ని చూస్తున్నట్లయితే నేను గ్రేస్ ఆలపాటి. నేను ఇక్కడ లైఫ్ స్టైల్, బ్యూటీ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. సో వాటిలో మిమ్మల్ని ఏదైనా ఎగ్జైట్ చేస్తూ ఉంటే మేక్ షూర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ దాకా చూసారు కాబట్టి మీరేం కామెంట్ చేస్తారంటే దిస్ వన్, ఈ ఎమోజీని అయితే కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్. స్టే హ్యాపీ, స్టే పాజిటివ్, స్టే హెల్దీ. నేను ఎందుకు జూహీ వ్లాగ్స్లో అమ్మాయిలకు చెప్పాను, జూహీలా చెప్పాను నేను. తను కూడా వీడియో ఎండింగ్లో స్టే హెల్తీ, స్టే పాజిటివ్, స్టే హ్యాపీ అంటది. నాకు ఎందుకు తెలియదు, ఆలోచన లేకుండా అలా చెప్పేసాను. కాపీ చేస్తున్నాను అనుకోమాకండి, అన్కాన్షియస్గా చెప్పాను. బాయ్.